అయోధ్యలో ఈ నెల 22న శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా అదే రోజు కడప జిల్లా బద్వేలు పట్టణంలోని రామాలయంలో శ్రీరాముని పట్టాభిషేకం సీతారాముల కళ్యాణం నిర్వహించనున్నామని వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య వర్తక సంఘం అధ్యక్షుడు కెవి సుబ్బారావు మాట్లాడుతూ సోమవారం నాడు బద్వేలు పట్టణంలో జరిగే ఈ మహోత్సవ కార్యక్రమానికి స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని, స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య వర్తక సంఘం అధ్యక్షులు చంద్రశేఖర్, కోశాధికారి జయకుమార్ తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. బద్వేల్ నాలోడకూడలో ఉండే వినాయక చవితి కమిటీ ఆధ్వర్యంలో 22/1/2024 సంవత్సరం తరపున మన రామ జన్మభూమిలో అయోధ్యలో రాముని విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ బద్వేల్లో నాలోడ్ సెంటర్లో మనం కూడా వినాయక చవితి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలోనే ఒక రాముని పట్టాభిషేకం చేస్తున్నాము. అనంతరం భజన కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత అన్నప్రసాద విధంగా కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము. మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదములు. అలాగే అందరూ విచ్చేసి ఈ కార్యక్రమం చేపట్టడం చేయాలని కోరుకుంటున్నాము. జై శ్రీరామ్. జై శ్రీరామ్. బద్వేల్ పట్టణ ప్రజలకు శ్రీరామ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో అందరికీ జరిగేటువంటి కార్యక్రమాల గురించి అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరూ జరపాల్సినటువంటి కార్యక్రమాలు అందరికీ తెలిపినాము. కావున రేపు 22వ తేదీ అయోధ్యలో బాలరాముని ప్రతిష్ఠా కార్యక్రమం సమయంలోనే మన 4 రోడ్ల కూడలిలో ఆర్యవైశ్య వినాయక చవితి ఉత్సవ కమిటీ తరపున బాలరాముడి విగ్రహాన్ని ఇక్కడికి తీసుకొని వచ్చి పట్టాభిషేకం నిర్వహించడము, పట్టాభిషేకం అనంతరము స్వామివారికి ప్రసాద వితరణ, భక్తులకి ప్రసాదాలు, అలాగే భజన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ అన్ని కార్యక్రమాలన్నీ కూడా ఆర్యవైశ్య వర్తక సంఘం వినాయక చవితి కమిటీ తరపున నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఇప్పటి వరకు అయితే మేము నిర్వహించిన కార్యక్రమాలకి ఏ విధంగా అయితే సపోర్ట్ చేశారో రేపు 22వ తేదీ కూడా జరిగేటువంటి ఈ శ్రీరామ పట్టాభిషేకానికి కూడా ప్రతి ఒక్కరూ విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా బద్వేల్ పట్టణ ప్రజలకు, ఆర్యవైశ్యులకు మా తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం, ఆహ్వానం పలుకుతున్నాం. జై శ్రీరామ్.